తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు సోదరిమణి కల్వకుంట్ల కవిత గారికి మరియు ఈ జాగృతిలో పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలు, పెద్దలు, మహిళా సోదరిమణులు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ, ఆ రోజు తెలంగాణ కావాలని, తెలంగాణ రావాలని మరి ఆ రోజు ఒక ఉద్యమాన్ని తీసుకున్న సమయము, మరి నేను ఆ రోజుల్లో ఒక ఉపాధ్యాయులు పనిచేసిన సమయంలో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే అందరికీ మరి మంచి రోజులు వస్తాయి, మనం బాగుపడతాం, వెనుకబడ్డ తెలంగాణ బాగుపడుతుంది అనే ఆలోచనతో ఆ రోజు నేను నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి మరి మేడం గారితో ఆ రోజు మరి ఆదిలాబాద్ జిల్లాలో కోర్టు నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో అంటే ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, అరణ్యం ఉన్న జిల్లా, అటువంటి అక్కడ వర్షాకాలం వచ్చిందంటే రోగాల బారిన పడే జిల్లా. అటువంటి ఆ జిల్లాలో ఆ రోజుల్లో ఒక రాణి రుద్రమ్మ లెక్క ధైర్యం చేసి ఆ రోజు చిన్న చిన్న పసి పిల్లలను పట్టుకొని అక్కడ మాతో పాటు వారం రోజులు అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మెడికల్ క్యాంప్ నిర్వహించిన రోజు మాకు బాగా తెలుసు. ఆమె ఆ ధైర్యాన్ని చూసే మేము కూడా ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చి మరి మేము కూడా తెలంగాణ ఉద్యమం పనిచేస్తామని ఆమె పనిచేశాం. 14 సంవత్సరాలు పనిచేసి ఉద్యమం తెలంగాణ సాధించాం. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినాం. కానీ ఎంత మంచి లక్ష్యంతో, ఉద్దేశంతో పనిచేశామో, తెలంగాణ ఉద్యమాలు చేశామో, తెలంగాణ దేశంలో కానీ అటువంటి న్యాయం జరగలేదు. ఎవరో మధ్యలో వచ్చిన వారు మరి పెద్ద సీటు మీద కూర్చోవడం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం ఆ రోజు బాధాకరంగా ఉన్నా కూడా సరే మన వాళ్ళే కదా, అందరూ తెలంగాణ బిడ్డలే కదా, మరి వారిని కూడా మనము సరే అని ముందుకు వెళ్తా ఉంటే చివరికి మాకే అన్యాయం జరిగింది. 3వసారి టికెట్ ఎవరో చిన్న విషయం మీద మాటలు విని మరి టికెట్ ఇవ్వలేదు. అయినా పర్వాలేదు, తెలంగాణ కోసం వచ్చినాం కాబట్టి తెలంగాణ కోసం పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించినాం. కొందరు న్యాయం జరిగిండవచ్చు, కొందరు జరగకపోవచ్చు. కాదు, ఇప్పుడు మేడం వారి అధ్యయనంలో తప్పకుండా మనము 25 నాడు పెట్టే పార్టీని రాష్ట్రమంతటా పల్లె పల్లె వాడకు తాండ గూడకు తిరిగి మనము మరి మన యొక్క పార్టీని బలోపేతం చేసి మరి మేడం గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావాలని అదే లక్ష్యంతో ఈ రోజు మరి నేను కాంగ్రెస్ పార్టీలో మరి 2 సంవత్సరాల నుంచి మరి పనిచేస్తా ఉన్నాం. కానీ అక్కడ కూడా అది పెద్ద పార్టీ, జాతీయ పార్టీ అని పేరు చెప్పి మరి మనము హైదరాబాద్ లో ప్రయత్నం చేస్తే ఢిల్లీలో పోయి కట్ అయిపోతుంది పేరు. కాబట్టి అక్కడ పనిచేసే అవసరం లేదు, మనకు ఒక పార్టీ, కొత్త పార్టీ వస్తుంది. కాబట్టి ఈ కొత్త పార్టీ ద్వారా మనము మన ప్రజలకు, మన ప్రాంతానికి న్యాయం చేద్దాం, మన జాతికి న్యాయం చేద్దామనే ఆలోచనతో ఈ రోజు మరి మొన్ననే 2 సార్లు మేడం గారిని కలిసి మాట్లాడి మరి అన్ని విషయాలు తెలుసుకొని చాలా మంది కార్యం రావడానికి రెడీ ఉన్నది ఇవాళ. కానీ 50 మంది తీసుకున్నామంటే మరి వారు ఎవరు వెళ్తలేరు. 2 బండ్లు అక్కడనే ఆగిపోయినాయి. అట్లా మరి మీరు 25 నాడు పార్టీ పెట్టిన తర్వాత కరెక్ట్ 25 రోజులకు మా ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండల కేంద్రంలో మీ కార్యక్రమం ఇవ్వండి. ఆ రోజు 2000 మందిని మన పార్టీలో చేర్పించే బాధ్యత. ముందు భవిష్యత్తులో మనం అందరము మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కష్ట సుఖాలను దృష్టిలో ఉంచుకుని పనిచేద్దామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ బోత్ నియోజకవర్గం నుంచి, ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం నుంచి రాథోడ్ బాపురావు గారు ఎక్స్ఎమ్మెల్యే, 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవంతో వారు వచ్చి కొత్తగా పెట్టబోయేటటువంటి పార్టీని బలోపేతం చేస్తానని చేరడం చాలా సంతోషం. వారికి, వారితో వచ్చినటువంటి బృందంలో ప్రతి ఒక్క సభ్యుడికి కూడా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా జాగృతిలో స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా అనేక జిల్లాల నుంచి ఈరోజు ప్రతిరోజు కూడా చాలామంది వచ్చి చేరడం,
నూతనంగా వచ్చే పార్టీని బలోపేతం చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి యొక్క అనుగ్రహం లాగా కనబడతా ఉన్నది. అన్నిటికన్నా ఎక్కువ రాథోడ్ బాబురావు గారితో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. వారు చెప్పినట్టుగా 2006-7 సంవత్సరంలో చిన్న 6-7 కదా 6-7 అనుకుంటున్నా 7లో జనవరి 2007లో నా మొత్తం ఫ్యామిలీని పిల్లలిద్దరిని తీసుకొని బోత్కు పోయి అక్కడే ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో 5 రోజులు ఉండి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చనిపోతున్నటువంటి గిరిజనులు ఆదివాసీలు వారిని పట్టించుకోనటువంటి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టాలి, మనతోని వీలైనంత వాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో 5 రోజులు అక్కడే హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అన్నీ అక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో చుట్టూ ఉన్నటువంటి తండాల నుంచి చుట్టూ ఉన్నటువంటి గూడాల నుంచి గోండు పల్లెల నుంచి అన్నిటి నుంచి కూడా తరలించుకొని పెద్ద మెగా క్యాంప్ 5 ఫుల్ డేస్ పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా అక్కడ స్కూల్లో డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ బజార్ హత్నూరా మండల్లో కూడా చేయడం జరిగింది. అయితే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆనాటి తెలంగాణ దుఃఖం అట్లుండే. వాన పడితే ఆనాడు మన్యంలో ఉన్నటువంటి వారందరికీ జ్వరం వచ్చే పరిస్థితి ఉండే, తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉండే. సో అందుకనే పిడికిలు బిగించి అందరం కొట్లాడాలి అని ఒక ఐకమత్యంతో గుండెల నిండా పట్టుదలతోని ఆనాడు ప్రయత్నం చేసినాం. అయితే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఒత్తిడి ఎక్కువ ఉండే, కానీ మంచి ఉద్యోగాన్ని ఆల్రెడీ టీచర్గా ఉన్నటువంటి రాథోడ్ బాబురావు గారు ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని వదులుకొని మరి నేను ముందుకొచ్చి పనిచేస్తా అని వారు రావడం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో అదే క్రమంలో చేరి పార్టీ టికెట్ తెచ్చుకోవడం,